తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో దొరికి తర్వాత ఆయనకు పాజిటివ్ వచ్చింది అని పోలీసులు కూడా ప్రకటించిన తర్వాత పెద్ద తరకాల రంగంలోకి దిగారు. సో అందుకని చెప్పి చివరికి ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కారణం పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, హాజరవ్వాలి అని చెప్పి కారణంతో అని ఆయనను పంపించేసిన తర్వాత నెట్టింట దీని మీద చాలా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. కొందరైతే కొన్ని వీడియోలు నెట్టింట పోస్ట్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అటు వ్యవస్థల్ని, పోలీసులను కావచ్చు, సూటిగానే అడుగుతూ ఉన్నారు. ఏమని? ఒక నెటిజన్ అయితే అప్పుడు గంజాయి బ్యాచ్ అని చెప్పి గుంటూరులో కొందరి కాళ్ళ మీద కొడతారు కదా పబ్లిక్గా దారుణంగా పోలీసులు, దాన్ని ప్రస్తావించుకుంటూ గంజాయి బ్యాచ్ అని పబ్లిక్గా దారుణంగా కొట్టి వాళ్ళని హింసించి అవమానించారు. మరి ఇప్పుడు ఒక ఎంపీ దొరికాడు కదా, మరి ఈ ఎంపీ విషయంలో మీరు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? మీరు ఈ విధంగా ప్రవర్తించగలుగుతారా? నేరుగా అడుగుతున్నారు. చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అడగాలన్నాను సార్. తెనాలిలో ఈ మధ్య ఒక ముగ్గురు యువకుల్ని గంజాయి దొరికింది వాళ్ళ దగ్గర అనే అభియోగంతో వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి విచక్షణారహితంగా కొట్టారు సార్ పోలీసులు. మరి ఈరోజు మీ పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మొన్న ఒక జనవరిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు, అతను కూడా మీ కూటమిలో సభ్యుడే సార్, బీజేపీలో ఉన్నా కానీ అతను కూడా డ్రగ్స్ కేసులో వాళ్ళ కొడుకు దొరికితే వాళ్ళు ఇంతవరకు ఏమీ చేయలేదు సార్. ఇతన్ని అరెస్ట్ చేసి ఎంపీని మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. వాళ్ళనేమో రోడ్డు మీద కొట్టి వాళ్ళ జీవితం నాశనం అయ్యేటట్టు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ పేదవాళ్ళకేమో ఒక న్యాయం, ఈ పెద్దలకి డబ్బులున్న వ్యక్తులకి ఇంకొక న్యాయం. ఎలా సార్ ఇది? అసలు ఎలా జస్టిఫై చేస్తారు? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ సార్. చాలా సూటి ప్రశ్ననే కదా, ఇట్లాంటివి చాలా అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళని అంత అమానవీయంగా కొడితే పబ్లిక్గా పోలీసుల మీద కాళ్ళు పెట్టి, ఒకరు కాళ్ళు పెట్టి నిలబడితే మరొకరు కొడితే, ఇంత అమానవీయతను ఖండం చేసుకుంటూ వాళ్ళను పరామర్శించేకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గంజాయి బ్యాచ్ మద్దతుగా రంగంలోకి దిగింది అన్నారు. మరి ఇప్పుడు ఏకంగా ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీనే గంజాయిలో పాజిటివ్గా పట్టుబడితే మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటి? ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నది జనం కూడా సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ జనం కూడా తెలుసుకోవాలి, వ్యవస్థలు ఉండేది అందరికీ ఈక్వల్గా జస్టిఫై చేయడం కోసం కాదవ్వా. వ్యవస్థలు ఉండేదే సామాన్యుని భయపెట్టి బలవంతులను రక్షించడం కోసం. అసలు వ్యవస్థలు పనిచేసేదే అది. భారతదేశంలో వ్యవస్థలు ఈక్వల్గా పనిచేసి జస్టిఫై చేస్తాయని చెప్పి అనుకుంటే అంతకు మించినటువంటి భూతు అబ్బో అసలు మనం ఊహించలేము. అంతకు మించినటువంటి భూతును మనం ఇంక దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్నీ అర్థమవుతాయి, అంతే కదా.